ఈ వీడియో అర్ధరాత్రి గుసగుసలతో పాటు నిన్న పాప వచ్చిన తర్వాత సుమన్ శెట్టి గారి వైఫ్ వచ్చి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన అన్సీన్ కూడా ఉంది. అన్సీన్, అన్కట్స్, అర్ధరాత్రి గుసగుసలు, వాటిల్లో బ్యూటిఫుల్ ఒక్కొక్కరి బిహేవియర్, ఒక్కొక్కరి క్యారెక్టర్ అండ్ మనలో చాలామంది ఎర్రిపప్పులు అయ్యే ట్రోల్ చేసిన వాళ్ళందరూ ఎర్రిపప్పులు అయ్యే సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కరి మీద ఇంప్రెషన్స్ మారిపోయే సిచ్యువేషన్స్ చాలా జరిగాయి. ఏమైందిరా? కాబట్టి ఈ వీడియో వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియోస్. నేను భయంకరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాననే పాయింట్ కాదు, మీరు వినాల్సిన చూడాల్సిన వీడియోస్ ఉన్నాయి. క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా వర్షన్ కూడా చాలా క్లియర్గా చెప్తా. వీడియో లెంత్ కాకుండా ట్రై చేస్తా. లెంత్ అయినా చూడడానికి ట్రై చేయండి. ఒక 8-9 కాన్వర్జేషన్స్ ఉన్నాయి. అన్ని ఎక్సలెంట్ కాన్వర్జేషన్స్. ఒక్కొక్కటి వాళ్ళు మనం ఏదేదో అనుకుంటే మనమే ఎరుపప్పలం అయ్యేవారా అనే సిచ్యువేషన్స్, ఒక్కొక్కరి మీద ఇంప్రెషన్స్ భయంకరంగా పెరిగిపోయాయి. ఇవన్నీ ఉన్నాయి. సూపర్ ఉంటుంది. ఒక్కొక్కటి స్టార్ట్ చేస్తా, టైం లేకుండా, టైం కొంచెం డిలే చేయకుండా. సో ప్రస్తుతానికి ఈరోజు కళ్యాణ్ వాళ్ళ అమ్మగారు అండ్ డెమాన్ వాళ్ళ అమ్మ వెళ్ళారు, అది చూపిస్తారు. దాంతోపాటుగా దివ్య వాళ్ళ అమ్మగారు కూడా వెళ్ళారు, అవి కూడా చూపిస్తారు. ఇలాంటి అప్డేట్స్ అన్ని నా ఇన్స్టాగ్రామ్లో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. స్టోరీస్ చెక్ చేయండి. బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉండే 2,94,000 మంది ఉన్నారు. వాటిలో ఎర్లీగా అప్డేట్స్ ఇస్తూ ఉంటాం, ఒకసారి చూడండి. ఫస్ట్ మిడ్ నైట్ లైవ్ చెప్పుకుందాం, తర్వాత అన్సీన్ చెప్పుకుందాం. అన్సీన్ ముందు మిడ్ నైట్ లైవ్. మిడ్ నైట్ లైవ్లో లైవ్ అప్డేట్స్లో ఏం జరిగిందంటే, పవన్ కళ్యాణ్ మీ ఇంట్లో నుంచి, ఇది ఎప్పుడు జరిగిందని తెలుసా? సుమన్ శెట్టి గారు ఉన్నారు చూసారా, వాళ్ళ వైఫ్ వెళ్ళిపోయిన తర్వాత జరిగిన డిస్కషన్స్. సో మధ్యలో జరిగిన డిస్కషన్స్ అండ్ నిద్రపోయేటప్పుడు జరిగిన డిస్కషన్స్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఏం జరిగిందంటే, కళ్యాణ్ అంటాడు పవన్తో, ఇది ఎందుకు రాసుకున్నావు కూడా చెప్తా. మనం అనుకుంటాం వీళ్ళకి ఏదో ఇష్యూలు అయిపోయినాయి, అది ఇది డామ్ డూమ్ డపా బుస్ అని. అది ఏమీ లేదు. కళ్యాణ్ రే మీ ఇంట్లో వాళ్ళని మంచి కాకినాడ కాజాలు తెమ్మని చెప్పరా అనేసి అంటా ఉంటే, సరేలేరా మనకు చెప్పే అవకాశం ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అనేసి నవ్వుకుంటా ఉన్నారు. తర్వాత తనుజ కళ్యాణ్తో ఇక్కడ చాలాసేపు మంచి మూమెంట్స్ జరిగాయేమో. ఏం జరిగాయంటే నేను క్లియర్గా చెప్పాలి, ఈరోజు ఇంకొంచెం క్లియర్గా రాసుకున్నాను కాబట్టి క్లియర్గా చెప్తాను. ఓ పక్క తింటున్నారు హడావిడిగా, అందరూ క్లోజ్గా చాలా నీట్గా, వీళ్ళు సుమనన్న వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చినవి అవి ఇవి మిక్స్ చేసి ఏదో తింటున్నారు. తినే టైంలో అందరూ షేర్ చేసుకొని తింటా ఉన్నారు, బొబ్బట్లు వెయిట్ చేసుకొని తింటా ఉన్నారు. ఒకసారి భరణి గారు తనుజ గారు ఒక పక్క కూర్చుంటారు, సంజన గారు భరణి గారు కూర్చుంటారు. అలా చేంజ్ అవుతూ అటు తిరిగి ఏదేదో హంగామా కూర్చొని తింటా ఉంటారు. ఒక టైంకి తనుజ గారు సడన్గా కళ్యాణ్తో, నాకు ఈ హౌస్లో అని స్టార్ట్ చేస్తే, రే ఏమంటున్నావురా, భయం వేస్తుంది, ఏదో ఏమనేస్తావు అని అనిపిస్తున్నారా, ఏమైనా తిడతావా ఏంటారు అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఏమనబోతున్నారా అని. లేదు, ఈ హౌస్లో నాకు హోమ్లీ ఫీలింగ్ వచ్చిందంటే, హోమ్ లాగా అనిపిస్తుంది ఈ హౌస్ అంటే నీ వల్లే నాకు ఈ హౌస్ ఒక హోమ్ లాగా అనిపిస్తుంది అనే మాట అంటదండి. ప్యూర్ ఎలివేషన్ టు కళ్యాణ్, ప్యూర్ ఎలివేషన్ ఫ్రమ్ తనుజ. నెంబర్ 1 కంటెస్టెంట్ నుంచి నెంబర్ 2 కంటెస్టెంట్కి ఎవరి వైపు నుంచి అయితే, ఎవరి మధ్యలో అయితే గొడవలు బయట ఉన్నాయో వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యే మూమెంట్స్ అవి. ఏరా మీ తనుజానే అనిందిరా కళ్యాణ్ని సూపర్ అని, హోమ్ ఫీలింగ్ అని, మీరేమో తనుజానికి రిలేటెడ్గా కళ్యాణ్ తిడతా ఉంటారు అనే ఇట్లాంటి మూమెంట్స్. దాంతోపాటుగా తనుజాకి కూడా కళ్యాణ్ ఇలాంటి మూమెంట్స్ చాలా ఇచ్చాడు. ఇలా తెలియకుండా ఆడియన్స్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో చూసే వాళ్ళు డిఫెండ్ చేసుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ సీజన్లో. ఇలా ఆవిడ నీ వల్ల నాకు హోమ్లీ ఫీలింగ్ వచ్చింది, నేనేం చేశారా అనగానే చెప్పుకుంటూ వస్తుంది. అరే చిన్నగా చెప్పారంటే ఏం కాదులేని పెద్దగా చెప్పద్దు. ఎందుకు చిన్నగా చెప్పమనంటే, అక్కడ రీతు చౌదరి వీళ్ళిద్దరు టామ్ అండ్ జెర్రీ లాగా ఎగతాళి చేసుకుంటుండేసరికి ఆ పిల్లకి వినపడకూడదు అని చిన్నగా చెప్తా ఉంటే, నార్మల్గా రా ఒక పర్సన్ గురించి ఫాస్ట్గా అర్థం చేసుకున్నాను, అందుకు నాకు హోమ్లీ ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అంటే, కళ్యాణ్ ఇది కూడా స్లోగా చెప్పరా అనేసి అనగానే అప్పుడే రీతు పొరపాటు, రే నువ్వు పొరపాటు నేనేమన్నా పొగిడావు ఇప్పుడు, వాడు ఎక్స్ప్రెషన్లు మారిపోయినట్టు అందరూ నవ్వుకుంటా ఉంటారు. అది చూపించారు. తర్వాతసరికి సంజన భరణి గారిని రబడీ అదేదో ఇది వచ్చిందండి, ఇదేంటి ఇప్పుడు తనుజ గారు వచ్చారు వెళ్ళిపోయారు, తనుజ గారు ఫ్యామిలీ వచ్చింది వెళ్ళిపోయిన తర్వాత జరిగినాయి రబడీ బిర్యానీ ఏదో ఫుడ్ ఐటమ్స్. తర్వాత జిలేబీ కూడా తెచ్చారంట, వాళ్ళ జిలేబియా ఇది తెచ్చారంట. మీరు తినండి, నాకు ఏదైనా ఉంటే రబడీయో కొంచెం గులాబ్ జాము ఇది జిలేబియో ఉంచండి అనేసి ఈ డిస్కషన్స్ చూపించారు. తర్వాత తను చాలా సింపుల్. నా చెల్లెలు వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్స్, నా చెల్లి చాలా సింపుల్, కానీ ఫుడ్ మ్యాటర్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వదు ఆ పిల్ల. అసలు జ్యువెలరీ కూడా పాత వ్యవహారాలు, పాత ఓల్డ్ మోడల్లో ఇష్టపడద్దు అమ్మాయి అట్లా ఉంటుంది అన్నట్టుగా అమ్మాయి గురించి చెప్పుకుంటా ఉంది. హ్యాపీగా ఫేస్ గ్లో అయిపోతుంది అనమాట. వాళ్ళ చెల్లి గురించి మాట్లాడుతుంటే అవన్నీ చూపించారు. తర్వాత డెమాన్ క్యాప్టెన్సీ రూమ్లో తనూజతో మాట్లాడుతూ, క్యాప్టెన్సీ రూమ్ అంటే క్యాప్టెన్ బెడ్రూమ్ ఇచ్చారుగా, ఆ బెడ్రూమ్లో కూర్చొని తనూజతో మాట్లాడుతూ, ఇది ఎందుకు రాసుకున్నామో కూడా చెప్తా.
ఈ మధ్య నీతో ఇరిటేషన్స్ అలగడాలు కొంచెం తగ్గాయిలే కొంచెం కంట్రోల్ అయ్యాయిలే అనేసి అంటాడు. అది ఎందుకు వచ్చి ఉంటాడంటే తనూజ వాళ్ళ సిస్టర్ వెళ్ళిపోయిన తర్వాత అమ్మ ఏదైతే చెప్పిందో ఏడవద్దు, కంట్రోల్ చేసుకో, అందరూ నీకు సపోర్ట్ చేస్తున్నారు, అందరూ మంచోళ్ళే, అది ఇది అని చెప్పేసి వెళ్ళి చూసారు, ఇరిటేట్ అవ్వద్దు, అమ్మకు కూడా ఇరిటేషన్గా ఫీల్ అవుతుంది. అవన్నీ వీళ్ళతో కూడా షేర్ చేసుకున్నది అనుకుంటా. కాబట్టే వీళ్ళతో షేర్ చేసుకుంటే అవునులే నిజంగానే తగ్గిందిలే, మీ చెల్లెలు చెప్పక ముందే తగ్గించుకున్నావులే అనేటట్టుగా వాళ్ళ డిస్కషన్స్ అక్కడ క్యాప్టెన్స్ రూమ్లో జరుగుతున్నాయి. తర్వాత బిగ్ బాస్ అందరూ ఫ్రీజ్ అవ్వండి అనేసి మీకు మార్నింగ్ ఒక ప్రోమో వచ్చింది. ఆ ప్రోమో రిలేటెడ్గా కళ్యాణ్ రిలేటెడ్ ప్రోమోను, దివ్య రిలేటెడ్ ప్రోమో వస్తే రెండింటి మీద ఒక వీడియో చేస్తాను తర్వాత, అందుకని చేయలేదు. ఆ ప్రోమోలో ఉంటాయి మీకు ఫ్రీజ్ అవ్వండి, అది అవ్వండి, ఇది అవ్వండి, కదలండి, వంగండి, నిల్చోండి, ఇవన్నీ ఉంటాయి చూసారా బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్. అవి ఇచ్చినప్పుడు దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉండే. అంటే ఒక్కొక్కరు లిప్స్టిక్స్ వేసుకోవడం, డిజైన్లు వేసుకోవడం, గందరగోళంగా పెంట చేసుకున్నారు, బాగా అనిపించింది. ఇది జరిగేటప్పుడు బిగ్ బాస్ ఏం జరిగిందంటే వాళ్ళ ఎమోషనల్ మూమెంట్స్ ఎంత స్థాయిలో ఉంటాయో చూడడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఫ్రీజ్ అన్నారు. తర్వాత పవన్ రిలీజ్ అనగానే పవన్ భయంకరం స్పీడ్గా పరిగెత్తి బాత్రూంలో ఆడ ఏడ ఎత్తుకొని పరిగెత్తుడు, అది భలే ఎమోషనల్గా అనిపిస్తుంది. సంజన గారు ఫ్రీజ్ అని రిలీజ్ అనగానే ఆవిడ కూడా వెళ్ళి ఆడంటాడు ఎత్తుకుంటుంటే పాపం ఎమానిల్ అంటుంటాడు, రేపు మా అమ్మ ఏం ఎత్తుకుంటుందో ఎక్కడ ఎత్తుకుంటుందో చూడండి రా పాపము, బాధగా ఎత్తుకుంటూ ఉంటుంది, వాళ్ళ పిల్లకాయలు వచ్చారేమో అనేసి అంటూ ఉంటారు. ఇవి ఎమోషనల్గా చాలా బాగుంటాయి, లైవ్లో వేసారు ఇవన్నీ. తర్వాత చాలాసేపు ఆడుకున్న తర్వాత ఏం జరిగిందంటే డెమాన్ని కన్ఫెషన్లో పిలిచి మీరు కూడా ఎవరైనా టైం అడగాలంటే అడగండి, ఇవన్నీ అందరిని అడిగినట్టు ఉన్నాడు. అడిగిన తర్వాత మధ్యలో ఒక గ్యాప్ వస్తుంది చూసారా, 5 minutes టైం ఇస్తాను అది ఇదని, ఆ గ్యాప్లో వచ్చి ముఖం కడుక్కుంటున్నాడు. ఎందుకంటే క్లియర్గా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంక రాబోతున్నారు అనేసి ఇతను డెసిషన్ చెప్పేశారని తెలుసు కాబట్టి మొహం కడుక్కుంటున్నది చూపించి, తర్వాత సడన్గా మనోడు బయటికి రాగానే వాళ్ళ అమ్మగారు వచ్చారు, వెళ్ళిపోయారు, ఇంకేమీ చూపించలే మనకి. హైలైట్ అది. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో చెప్తా. వచ్చినప్పుడు ఏం జరిగిందో మనం ఎపిసోడ్లో చూడాలి. వెళ్ళిపోయిన తర్వాత ఏం డిస్కషన్ చేసుకున్నారంటే, ఇమానిల్ అరే మీ అమ్మని చూస్తే మా అమ్మ గుర్తొచ్చిందిరా బాబు, ఏంట్రా అంత ప్యూర్గా నవ్వుతుంది, మనలో ఉన్న మాటే మనందరూ అనుకున్న మాటే అక్కడ ఇమానిల్ కూడా అంటున్నాడు. అప్పుడు డెమాన్ మా అమ్మ భలే నవ్వుతుంది సరదాగా, నేను ఇంకా భయపడద్దు అనుకున్నాను, ఇంత సరదాగా ఉంది రీతు, ఎంత ప్యూర్ స్మైల్ రా, ఎంత ప్యూర్గా నవ్వుతున్నారు అనేసి ఇమానిల్ అన్న తర్వాత రీతు బాత్రూమ్కి వెళ్ళిందండి. ఏదో తేడా కొట్టింది ఇక్కడ. మేబీ వాళ్ళ మదరు యాజ్ పర్ ద ప్రోమో బాగా మాట్లాడారు, బాగా హక్ చేసుకున్నారు, మంచిగా ఆవిడ పంచులేస్తే ఈవిడ పంచులేసారు, గుడ్, అంతా బాగుంది. కానీ ఎందుకో రీతు చౌదరి కొంచెం ఎమోషనల్గా కనపడ్డారు అక్కడ లైవ్లో ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత. అండ్ బాత్రూమ్ కూడా వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఎమోషనల్ అయ్యేటప్పుడు ఏడ్చేటప్పుడు డెమాన్ పవన్ వెళ్ళి మాట్లాడతాడు అక్కడ బాత్రూంలో, అలాగే వెళ్ళి రీతు అనేసి బాత్రూమ్ దగ్గర నిలబడతాడు బయటికి రాని. అదొక్కటే చూపించారు. అది ఏమన్నా ఆవిడ ఓవర్ ఎమోషనల్ అవడానికి బికాస్ ఆఫ్ ఆవిడ చాలా బాగా మాట్లాడారా, లేదంటే ఒక మాట ఏదైనా చివుక్కుమనే మాట ఏదైనా ఇండైరెక్ట్గా ఏమన్నా తగిలిందా అనేది మనకి ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. తర్వాత ఇతను వెళ్ళిన తర్వాత ఇద్దరు వస్తారు, నార్మల్గానే ఉంటారు, పెద్ద డిస్కషన్ ఏం చేసుకోరు, బాత్రూంలోకి వస్తారు, ఇద్దరు రెడీ అయినట్టు ఉంటారు, ఇద్దరు బయటికి వెళ్తారు, అంతే, ఇంకేం చూపించాలి. నాకు తెలిసి ఏదో డిస్కషన్ జరిగింది, అది ఏదో చూపించలేదు మనకి. తర్వాత సరికి సుమన్ అన్న వాళ్ళ వైఫ్ ఏమి చెప్పిపోయారో మనకేం కట్ చేశారో తెలీదు. నాకు 2 యాంగిల్ అనిపించింది. నేను నైట్ చెబదామనేసి మర్చిపోయిన యాంగిల్ ఏంటంటే, ఒక యాంగిల్ వచ్చి చెప్పేశాం తనూజ గారికి ఏదైతే దూరంగా ఉండు హైప్ కోసం చూస్తున్న అమ్మాయి అనేసి అన్నారో అది ఖచ్చితంగా సుమన్ అన్నకే బొక్కబడి సుమన్ అన్నకే ఆట ముంచేలాగే ఉందని క్లియర్గా చెప్పారు. ది స్టిల్ ఐ స్టాండ్ ఆన్ దట్ వర్డ్. ఎందుకంటే క్లియర్గా ఆయనకే నష్టం తప్పించి తనూజ గారికి ఏ నష్టం లేదు. ఇక్కడ పాయింట్ ఇంకోటి మాట్లాడాలనుకున్నది ఏంటంటే, ఆవిడ 2వ వర్షన్ అయ్యి ఉండొచ్చు పాపం, వాళ్ళ వైఫ్ గారు అనుకున్నాను. ఆ 2వ వర్షన్ మీకు చెప్పాల. 2వ వర్షన్ ఏంటంటే, నిన్ను 2-3 పొజిషన్లో చూద్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు ఆవిడ తనూజ గారు ఆల్రెడీ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు, ఆవిడకి ఆల్రెడీ హైప్ వస్తుంది కాబట్టి మీరు ఆవిడతోనే ఉంటే అట్లా, ఆవిడ కొంచెం అగెనిస్ట్ అవ్వండి, ఆవిడతో పెద్ద క్లోజ్గా రాకుండా ఉంటే మీకు కూడా హైప్ పెరుగుద్ది అనే యాంగిల్ ఏమన్నా చెప్పారేమో చూడాలి. అది మేబీ అయ్యి ఉండొచ్చు. ఇంకొక యాంగిల్ ఏంటంటే, పొసెసివ్ ఏమన్నా ఫీల్ అయ్యారా, ఇది కొంచెం చెప్పడానికి వర్స్ట్గా ఉన్నా స్టిల్ నాకు అనిపించింది, చాలా మందికి కూడా షేర్ చేసుకున్నారు. నాకు నిన్నే అనిపించింది, నేను కొన్ని చెప్పలేను మా అది ప్రాబ్లం. ఈ ఎమోషనల్ బాండింగ్స్లో కొన్ని మనం షేర్ చేస్తే వర్స్ట్గా వెళ్ళిపోతాయి అనేసి పొసెసివ్ కూడా ఫీల్ అయ్యి ఉండొచ్చు. సుమ్ము అనేది క్యూటీ పప్పి అనేసి దివ్య అనేది వీటికి ఏమన్నా హట్ అయ్యి ఉండి, ఒక వైఫ్గా హట్ అయ్యి ఉండి ఏమన్నా ఇండైరెక్ట్గా దూరంగా ఉండి వాళ్ళకి అనేసి చెప్పిందేమో అని ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చింది. ఎందుకంటే సుమన్ అన్న వంట దగ్గర వెరైటీగా ఎక్స్ప్రెషన్ పెట్టి వెరైటీగా ఇది ఏముందండి నైట్కి, అది ఎవరెవరు సరిపోద్దండి, ఎంతమంది సరిపోద్దండి, అది ఇదని అండి అని దివ్యతో మాట్లాడుతున్నాడు. దివ్య ఒకసారిగా ఏమైంది సుమన్ గారు అండి అంటున్నారా, ఏమైంది మీకు అండి అంటున్నారు ఏంటి నన్ను అంటే, ఇలా నవ్వుతూ ఫేస్ పెడతాను, ఇంకేం మాట్లాడు, ఏంటి అండి అంటున్నారు ఏంటి సడన్గా అంటే ఈవిడితో కూడా మాట్లాడొద్దని చెప్పారేమో అనిపిస్తుంది. నిన్న నైట్ ఎపిసోడ్ ఎండింగ్లో అదే ఉంది కదా,
వీళ్ళ వైఫ్ చెప్పిందంట అనే మాటలు వచ్చాయి కదా, మేబీ దాని రిలేటెడ్ అనుకుంటా. ఏమంటుందంటే హండి అంటారు ఏంటండి, అసలు ఏమైంది మీకు, ఎక్కువ ఆలోచించకండి ఏంటండి మీరు అంటే వాళ్ళ వైఫ్ చెప్పిన దాని గురించి ఎక్కువ ఆలోచించి ఏదో చేస్తున్నారు అన్నట్టుగా అనిపించింది. ఈరోజు ఎపిసోడ్లో ఇంకా క్లారిటీ రావచ్చు. ప్రస్తుతానికైతే మనకి అర్ధరాత్రి గుసగుసలను బట్టి వాళ్ళ వైఫ్ ఏదో చెప్పారు, మనకు చూపించింది కూడా ఏదో చెప్పారు, వాళ్ళిద్దరితో కొంచెం దూరంగా ఉండమన్నట్టుగా చెప్పినట్టుగా అనిపించింది. ఒకటి దివ్య గారు నెగిటివ్ అవుతున్నారని దూరం అయి ఉండొచ్చు, రెండు తనుజ గారు ఫుల్ పాజిటివ్లో ఉండి ఆవిడకి అగనిస్ట్గా ఉండండి అని కూడా చెప్పుండొచ్చు. ఓవరాల్గా వీళ్ళిద్దరూ నీతో క్లోజ్ కూడా నేను చూడలేకపోతున్నా అనే విధంగా కూడా చెప్పుండొచ్చు వాళ్ళ వైఫ్ గారు. మేబీ జస్ట్ మై ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? కరెక్టే కదా. అది పక్కన పెడితే ఈరోజు సుమన్ శెట్టి గారు ఏదైతే చేశారో, సుమన్ శెట్టి గారు వైఫ్ వచ్చి ఎలాంటి సలహా అయితే ఇచ్చారో ఆ సలహాకి క్వైట్ కాంట్రడిక్టింగ్గా తనుజకి ఫేవరబుల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాని గురించి లాస్ట్లో షేర్ చేసుకుంటాం. తర్వాత తనుజ గారు కళ్యాణ్తో మాట్లాడుతూ నాకు కిచెన్లో వండమంటున్నాడు రా డెమన్. దానికి ముందే డిస్కషన్ జరిగింది. అమ్మా నువ్వు అంత సీన్ లేదు, నేను ఈరోజు వండాను, నేను రేపు రెస్ట్ రావాలంటే నేను కూడా నేను వండాను కాబట్టి అందుకని ఈరోజు రెస్ట్ వచ్చింది, రేపు నుంచి నువ్వు వండు అనేసి డెమాన్ అడుగుతుంటే నేను వండను రా, నేను క్యాప్టెన్ అనేసి ఫన్నీగా మాట్లాడుకుంటా ఉంటే అది కళ్యాణ్తో షేర్ చేసుకున్నారు. రే నన్ను వండమంటున్నాడు రా వాడు, క్యాప్టెన్ అని చెప్పినా వదలట్లేదురా, నేను వండాలంటారు రేపు అది ఇది అంటే ఈ డిస్కషన్ జరుగుతుంటే బిగ్ బాస్ సంజన గారిని కన్ఫెషన్ పిలిచాడు. సంజన గారి ఆటని పెంట చేసింది బిగ్ బాస్ ఈ సీజన్లో. మీరు ఎంతమంది అవునంటారో కాదంటారో లైక్ చేసి చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకనేది క్లియర్గా చెప్తాను. ఇది కూడా నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదంటే సంజన గారు ఆట ఆడేటప్పుడు ఫస్ట్ వీక్లో నెగిటివ్ అయినా తర్వాత 2 వారాలు ఫుల్ పాజిటివ్ అయితే ఫుల్ పాజిటివ్లో ఉన్నప్పుడు ఆవిడని బయటికి పంపారు. ఫుల్ పాజిటివ్లో ఉన్నప్పుడు బయటికి పంపి సీక్రెట్ రూమ్ అది ఇది ప్లాన్ చేసి హౌస్లో వాళ్ళు త్యాగాలు చేస్తేనే వస్తారని ఒకరు ఇద్దరు కాకుండా 4 చేత త్యాగాలు చేయించి ఆవిడ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత హౌ కెన్ షీ ప్లే గేమ్? అక్కడ ఎలా ఆడగలుగుతారు ఆవిడ? 4 త్యాగం చేసినప్పుడు వాళ్ళకి అగెనిస్ట్ అవ్వాలంటే అవ్వలేక అయితే మనలాంటి వాళ్ళందరూ తప్పుబట్టి అంత పెంట అయిపోయింది ఆవిడ గేము. బిగ్ బాసే స్వయం కృతాపరాధం కాదు, బిగ్ బాస్ కృతాపరాధం చేశారు, బిగ్ బాసే అన్యాయం చేశారు, బిగ్ బాసే ఆటని కంపులేపారు అనేది నా ఒపీనియన్. అనవసరమైన సాక్రిఫైస్ గేమ్ పెట్టి వాళ్ళతో ఎగనెస్ట్ వెళ్ళలేక వాళ్ళతో ఎగనెస్ట్ వెళ్ళిన ప్రతిసారి మనం ఇక్కడ ఏంటంటే ఏంట్రా ఈ సంజనాకి బుద్ధే లేదు కదా బాబు, వాళ్ళకి సాక్రిఫైస్ చేస్తే వాళ్ళని అంటుంది అనే పాయింట్లోకి తీసుకొచ్చారు. అక్కడ పెద్ద బ్లండర్ చేశారు. రెండో బ్లండర్ నిన్న నైట్ చేశారు. దట్స్ నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. అది అస్సలు నాకు నచ్చలేదు. సంజన గారి గేమ్ రిలేటెడ్గా దట్ ఈస్ వెరీ 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 టూ మచ్ స్పాయిల్ అయిపోయింది. ఎందుకో చూడండి, ఫ్యామిలీ టైము డైరెక్ట్గా ఎంటర్ చేయించవచ్చు. శుక్రవారం పూట లాస్ట్ ఇయర్ టెస్ట్ తేజ్ అని ఎంటర్ చేయించినట్టుగా ఎంటర్ చేస్తే అయిపోయేది. కానీ బిగ్ బాస్ ఏం చేశారంటే మళ్ళీ కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి హౌస్ మేట్స్ నీ కోసం సాక్రిఫైస్ చేయాలి అని చెప్పారు. ఇంకా సంజన గారు బయటకు వచ్చేసినట్టే అండి. ఎందుకంటే ఈ వీక్ మీరు గమనిస్తే నైట్ ఓటింగ్ అనాలిసిస్లో ఇంకా గట్టిగా చెప్తాను, నాకు కోపం వస్తుంది. అప్పుడు సాక్రిఫైజులు 4, ఇప్పుడు కూడా 4 చేత సాక్రిఫైజ్ చేసుకోవాలి. నెంబర్స్ చెప్పలేదు. 30 minutesకి తగ్గకుండా ఒక 3 చేత సాక్రిఫైజ్ చేయించుకోవచ్చు అని 3, అప్పుడు 4, ఇప్పుడు 3. అప్పుడు 4తో ఇష్యూలు ఉన్నాయి. ఇప్పుడు 3 మళ్ళీ 3తో సాక్రిఫైజ్ చేసుకోమంటే హౌస్లో ఆవిడ రేపు ఎవరిని నామినేట్ చేయాలి, రేపు ఎవరితో గొడవ పెట్టుకోవాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేస్తే మనం తప్పుపడతాంగా గేమ్ పెంట అయిపోక ఏమవుతుంది? మళ్ళీ సాక్రిఫైజ్ ఏం అవసరం? డైరెక్ట్గా ఇచ్చేసి ఉండొచ్చు కదా. ప్రతిసారి 7 సార్లు 4 సార్లు 4తో ఒకసారి 3తో ఒకసారి సాక్రిఫైజ్లు చేయించుకుంటే ఆవిడ గేమ్ ఎంత సీరియస్గా ఎలా ఆడతారనేది నాకు అర్థం కాల. సాక్రిఫైజ్ చేయించుకుంటే 30 minutes పెంచకుండా మీరు సాక్రిఫైజ్ చేయించుకునే టైం తీసుకోవచ్చు, ఒక 3 చేత సాక్రిఫైజ్ చేయించుకోవచ్చు అని చెప్పి పంపించారంట. అప్పుడే మీ ఫ్యామిలీ టైము, మీ ఫ్యామిలీని మేము ఎంటర్ చేస్తామని చెప్పిన తర్వాత ఇక ఏమి చేస్తుంది ఆవిడ చెప్పండి? ఏమి చేస్తారో చెప్తాను. దాని గురించి ఏం జరిగింది అనేది, దానివల్ల ఏం కంప్ అయిపోతుందని కూడా చెప్తాను. ఈ వైపులకేమో ప్రేమ, మనం చెప్పింది ఏమో వినరు. ఈ బాటిల్లో వేడి నీళ్ళు పోసిచ్చింది గొంతు నొప్పి అంటే. నేను చెప్పా, నాన్న నువ్వు వేడి నీళ్ళు పోస్తుంది కానీ దాంట్లో చల్లబడుతున్నాయి వెంటనే అంటే ఊరికి అబద్ధాలు చెప్పగానే సీరియస్గా పంపించింది నన్ను. నేను ఈరోజు కూడా చెక్ చేస్తే ఆల్రెడీ తీసుకుని వచ్చిన అరగంట కల్లా అది చల్లబడ్డాయి. చెప్తే ఎన్నో లేడీసు అతి ప్రేమ అయితే చూపిస్తారు. సో ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం అంటే ఆవిడకి 3 దగ్గర సాక్రిఫైస్ తీసుకోమంటే ఆవిడ కన్ఫెషన్లో చెప్పిందంట, బిగ్ బాస్ ఎన్నిసార్లు బిగ్ బాస్ ఇలా ప్లీజ్ బిగ్ బాస్ బాగోదు అన్న, ఇది ఒక్కటే దారి అని చెప్పి ఆవిడ బయటికి పంపించారు. ఓన్లీ ఇప్పుడు ఆల్రెడీ మొన్నటిది ఏమైంది, శనివారం ఏదైతే పెట్టారో ఆ డౌన్ అవుతుంది, షిప్పులు మునిగిపోతాయని పెట్టిన దాన్ని అది ఈవిడ కోసమే పెట్టారని మనం అనుకోలేము. ఎందుకంటే ఎవరైనా వచ్చి ఉండొచ్చు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో. కళ్యాణ్కి కూడా 3 వచ్చాయి కాబట్టి. కానీ వచ్చిన తర్వాత ఆవిడకి కదా బొక్కబడింది, ఆవిడకి కదా ఫ్యామిలీ వీక్ రానన్నది. ఆ రోజు సాక్రిఫైజ్ మళ్ళీ సాక్రిఫైజ్ పెడితే ఆటోమేటిక్గా గేమ్ డౌన్ అయిపోయినట్టు కదా, నాశనం అయిపోయినట్టు కదా. మీరు దీనికి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారనేది ఖచ్చితంగా కామెంట్ చేసి లైక్ కూడా చేయాలి. ఎప్పటిదాకా వీడియో చూసి ఇంకా లైక్ చేయకపోతే
ఇంకొక రోజు చెప్తున్నా సీరియస్గా పేర్లు పెట్టి మరీ మాట్లాడతా. దివ్య గారు మీకే చెప్తున్నా, దయచేసి లైక్ చేసి మీ కామెంట్ కింద ఉండాలి. దివ్య గారు కామెంటు, వెంకటేష్ బ్రో లైక్ చేయి, కిరణ్ బ్రో లైక్ చేయి, ఇలా పేర్లు పెట్టి ఒక గంట సేపు పేర్లే మాట్లాడతా. మామూలు కూడా నా దగ్గర ఏం చేస్తాం, లైకులు కామెంట్లు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, కళ్యాణ్ ఇమాన్యుయల్ కన్ఫెషన్కి వెళ్తాడు, ఓహో అనేసి కేకలేస్తున్నా, అంటే ఫ్యామిలీ వీక్ వచ్చేసింది అన్నట్టు ఆనందంగా. తర్వాత సరికి సంజన గారు వచ్చారు, బయటకు వచ్చి ముగ్గురు దగ్గర మాట్లాడి 10 నిమిషాలు అలా సాక్రిఫైస్ చేయించుకున్నారు. 10 నిమిషాలు అని చెప్పినట్లేరు. బిగ్ బాస్ ఏం చెప్పారంటే 30 మినిట్స్ తగ్గకుండా చేయించుకోండి, 30 మినిట్స్ పెరగకూడదు, 30 మినిట్స్ లోపలే ఉండాలని చెప్పినందుకు ఈవిడ ఏమంటారంటే, ముగ్గురు కాబట్టి ఒక్కొక్కరు 10 నిమిషాలు అన్నట్టుగా చెప్తారు. ఇక్కడికి వచ్చి చెబితే ఏం జరిగిందో చూస్తాను. చెబితే ఇమాన్యుల్ ఒకటే మాట, ఇమాన్యుల్కి సాక్రిఫైస్ చేసి మళ్ళీ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. దాంతోపాటుగా మంచి ఎలివేషన్ వచ్చే అవకాశం వచ్చింది. ఇప్పుడు సంజన గారి గేమ్ నాశనం అని ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు ఫ్యామిలీ వీక్ వస్తే ఓట్లు పడాల్సింది ఎవరికి? వాళ్ళ ఫ్యామిలీని చూసి, ఆ ఎమోషన్స్ చూసి, వాళ్ళ బంధాలు చూసి ఓట్లు పడాల్సింది ఎవరికి? సంజన గారికి. కానీ సాక్రిఫైజులు పెడితే ఇది వాంటెడ్గా ఇమాన్యుల్కో, కళ్యాణ్కో, భరణి గారికో ఇలాంటి వాళ్ళకి హైప్ ఇచ్చడానికే కానీ సంజన గారికి ప్లస్ చేయడానికి బిగ్ బాస్ పెట్టినట్టు లేదు. ఇప్పుడు ఈవిడ ఫ్యామిలీ వస్తే ఈవిడికి హైప్ రావాలి, కానీ ఈవిడ ఫ్యామిలీ వస్తే ఈవిడ కోసం త్యాగం చేసిన మిగతా ముగ్గురికి హైప్ వచ్చేటట్టుగా ఉంది ఈ పర్టికులర్ టాస్క్. దీనివల్ల ఆవిడకి బొక్క పట్టేటే కదా, క్లియర్గా బొక్క పట్టేటే కదా, మీరు కాదంటారా? ఇప్పుడు వచ్చిరాగానే ఇమాన్యుయల్ వెరీ గుడ్ పర్సన్, తిరుగులేదు, వాళ్ళ అమ్మ అంటే ఏమైనా చేస్తాడు, 45 నిమిషాలు ఉన్నాయి కాబట్టి నీ కోసం 25 నిమిషాలు కావాలని ఇస్తా అన్నాడు. లేదు 20 నిమిషాలు తీసుకో అన్నాడు. తర్వాత ఏం జరిగిందో చెప్తా. తర్వాత 20 నిమిషాలు తీసుకో మమ్మీ, నేను 15 మినిట్స్ తీసుకో అన్నాడు. తర్వాత లేకుండా 20 తీసుకో, నేను 25 ఉంచుకుంటాను కదా మమ్మీ అనేసి చెప్పాడు, మాట ఇచ్చేశాడు. తర్వాత తనూజ గారులా, అందరూ కలిసి ఇస్తారులేండి, కూల్, మీరేమి ఫీల్ అవ్వద్దు, నాది నిన్న కానీ వచ్చింటే అయిపోక ముందే 1 అవర్ ఉండేది, మీకు కావాల్సినంత ఇచ్చేసిన దాన్ని ఖచ్చితంగా ఇచ్చేదానండి. తర్వాత సంజన గారు, ఇమ్ము నువ్వే పెట్టుకో 30 మినిట్స్, ఎందుకంటే నువ్వు 30 మినిట్స్ పెట్టుకొని నాకు 15 ఇవ్వలే చాలు అనేసి మాట్లాడతారు సంజన గారు. తర్వాత తనుజ, ఇమ్ము ఎవరెవరు ఇస్తున్నారా 35 అని ఇమాన్యుల్తో మాట్లాడుతుంటే, 35 అవసరం లేదురా, 30 లోపల అని చెప్పారు, 30కి దించకూడదు అనేసి చెప్పారంట బిగ్ బాస్. నేను 15 ఇస్తానని చెప్పాను, సరే అన్నది. తర్వాత ఎంత అయిందో, ఎంత ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు, 30 దాటకూడదు, నేను 15 ఇస్తానని చెప్పాను. తర్వాత వీళ్ళకి 15, ఆమెకి 15 న్యాయంగా. ఇప్పుడు నేను ఎందుకంటే 15 అన్నాను, వీళ్ళందరికీ 15లో ఉన్నారు కదా కళ్యాణ్ వాళ్ళందరూ, కాబట్టి వాళ్ళకి 15, వీళ్ళకి 15, ఆవిడకి కూడా సమానంగా ఉంటుంది, న్యాయంగా ఉంటుంది అని 15 అని చెప్పా. రేపు మార్నింగ్ చెప్తాలే అన్నది, ఇంకేమైనా ఎక్స్ట్రా కావాలంటే రేపు మార్నింగ్ చెప్తానది ఆవిడ కూడా, ఓకే అని చెప్పారా. తర్వాత సంజన గారి కెమెరాతో అట్లీస్ట్ 15 మినిట్స్ అయినా వచ్చాయని ఆనందం పడాలా, లేకపోతే సరేలే అట్లీస్ట్ ఇవైనా వచ్చాయని ఆనందం, కానీ బిగ్ బాస్ వాళ్ళ టైం తీసుకుంటున్నాను బాధపడుతూ కెమెరాలతో మాట్లాడుతున్నారు. తర్వాత భరణి గారు చెప్తున్నారు, అక్కడ డైనింగ్ టేబుల్ మీద, నేను ఆల్రెడీ నేను చెప్పాను సర్ప్రైజ్ వచ్చేస్తుంది చూడు సంజన, నీకు చెప్పానని అందరితో చెప్పానని అందరూ చెప్తుంటే, సంజన గారితో ఉంటే, సంజు చెప్పే కదా సర్ప్రైజ్ వస్తుందని, ఇదే సర్ప్రైజ్ అనేసి ఆనందంగా చెప్పుకుంటా ఉన్నాడు. తర్వాత కళ్యాణ్ తనుజ రీతుతో వాళ్ళిద్దరితో ఏమంటున్నారంటే, మీ అందరికీ మా నాన్నమ్మ వస్తే, మా నాన్నమ్మ మంచిది ఎంత మంచిదో చూపిస్తాను, మా నాన్నమ్మ వస్తే మీకు తెలుసుద్ది అన్నట్టుగా వాళ్ళ నాన్నమ్మని గుర్తు చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఇది అయిపోయిన తర్వాత మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే, భరణి గారు ఒక 5 నిమిషాలు, దాంతోపాటుగా కళ్యాణ్ కూడా ఒక 5 నిమిషాలు కూడా ఇచ్చారనే టాకు. అండ్ వాళ్ళిద్దరు కూడా బీభత్సమైన పాజిటివ్ ఎపిసోడ్ ఇస్ లోడింగ్. స్టిల్ ఆవిడకి చిన్నపిల్లల్ని చూడాల్సిన సిచ్యువేషన్ కాబట్టి ఆవిడకి ఎక్కువ టైం ఉండాలి కాబట్టి కళ్యాణ్ 5 నిమిషాలు, ఇతను 5 నిమిషాలు, భరణి గారు 5 నిమిషాలు, అండ్ ఇమాన్యుయల్ 20 నిమిషాలు, మొత్తం 30 నిమిషాలు ఆవిడ కోసం సాక్రిఫైస్ చేశారంట. ఎవరు ఎలివేట్ అవుతారు? వీళ్ళ ముగ్గురు ఎలివేట్ అవుతారు. ఆవిడకి ఏమైనా ఎలివేషన్ వస్తుందంటే ఆవిడకి ఏం ఎలివేషన్ రాదు. ఓవరాల్గా కళ్యాణ్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ కోసం సాక్రిఫైస్ చేశారు, భరణి గారు సాక్రిఫైస్ చేశారు, కళ్యాణ్ సాక్రిఫైస్ చేశారు. కళ్యాణ్ సాక్రిఫైజులు వరద కురస్తానే ఉందయ్యా. ఈ ఫ్యామిలీ వీక్ రిలేటెడ్గా ఎవరడిగినా ఇచ్చేస్తా ఉన్నాడు. ఈ ఎమోషన్స్ని వాళ్ళ అమ్మగారు వస్తే ఎలా షేర్ చేసుకుంటారని చూడాలి. అండ్ ఇందాక తనుజ గారు పొగడడం, ఇక్కడ సాక్రిఫైస్ చేయడం, కళ్యాణ్కి పాజిటివ్గానే వస్తున్నాయి ఫుటేజ్లు అన్నీ, 1-on-1. అండ్ భరణి గారు కూడా ఈ పర్టికులర్ ఎపిసోడ్ సాక్రిఫైస్ చేశారు. అండ్ తర్వాత ఒక టైంలో ఒక మాట మాట్లాడితే అది కూడా నచ్చింది. ఇమాన్యుయల్ కూడా వాళ్ళ మదర్ కోసం 20 నిమిషాలు సాక్రిఫైస్ చేశారు. ఇమాన్యుల్కి వచ్చేది పేరెంట్స్ కాదు, వాళ్ళ లవర్ కోసం కన్నీళ్ళు పెట్టి భయంకరంగా ఏడ్చిన పర్సన్ ఎన్ని నిమిషాలు వచ్చినా తీసుకోవాలి అనిపిస్తుంది. అయినా కూడా సాక్రిఫైస్ చేసిన విధానం బాగుంది. బట్ ఆ సిచ్యువేషన్లో ఎవరున్నా సాక్రిఫైస్ చేస్తారు, కానీ 20 నిమిషాలు సాక్రిఫైస్ చేయడం గుడ్. ఇంకా సిచ్యువేషన్ అలాంటిది, ఇంకా సాక్రిఫైస్ చేసి తీరాల్సిందే. నెక్స్ట్ జరిగి అన్సీన్ మామ అర్ధరాత్రి గుసగుసలు అయిపోయింది.
ఇప్పుడు అన్సీన్ స్టార్ట్ అయింది. అన్సీన్ పర్ఫెక్ట్గా చెప్తాను. ఒక 4-5 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అన్నిట్లో మనకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఫామ్ అయ్యే సిచ్యువేషన్స్. అన్సీన్లో ఫస్ట్ ఏం వచ్చిందంటే తనూజ ఇమాన్యుయల్. ఇది నామినేషన్స్ అయిపోయిన తర్వాత అన్సీన్ అన్ని స్టార్ట్ అయ్యి నిన్న తనూజ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళిపోయేంత వరకు అన్సీన్లో మనకి లైవ్లో అండ్ ఎపిసోడ్లో వేయని ఫుటేజ్ ఒకటి. ఎపిసోడ్లో అదే నామినేషన్స్ అయిపోగానే బాత్రూంలో అందరూ తుడుచుకుంటా కడుక్కుంటా ఉన్నారు. అప్పుడు ఇమాన్యుయల్ దగ్గరికి తనూజ వెళ్ళి అప్పటికే సేవ్ చేసింది ఎవరిని, రీతు చౌదరిని. దాని గురించి మాట్లాడడానికి ఇమాన్యుయల్ దగ్గర ఏం మాట్లాడుతుంటే, నిన్ను ఎందుకు సేవ్ చేయలేదు తెలుసా, నువ్వు నామినేట్లోకి వెళ్తే బెటర్ అనే సేవ్ చేయలేదు ఇమాన్యుయల్ అంటే, కరెక్ట్ నాకు కూడా తెలుసుది అవును, నేనేం అనుకోలేదులే, నాకు కూడా కరెక్టే, నాకు కూడా మంచిది, ఒకసారి చూస్తే అర్థమవుతుంది, కానీ నామినేట్లు పోవడం బెటర్లే, నువ్వు సేవ్ చేయకపోయినా పర్లేదు అనేసి ఇద్దరు బాగానే మాట్లాడుకుంటారు. తర్వాత రీతు కళ్యాణ్తో సూపర్ ఫన్నీ మూమెంట్ అండి ఇది, చూడకపోతే అన్సీన్లో చూడండి. రీతు కళ్యాణ్తో నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చేయబాకరా అంటది. ఎందుకంటే ఫింగర్ చూపించినందుకు పాయింట్ ఆఫ్ వ్యూ చూపించొద్దు అనేసి అంటాడు. చూసారా మన సుమన్ అన్న ఫన్నీగా, దాన్ని ఎగతాళి చేస్తా నువ్వు పాయింట్ ఆఫ్ వ్యూ చూపించొద్దు అంటే ఏడే సుమన్ అన్న ఏడు ఈ మనిషి ఏడే అనేసి అంటూ ఎర్రిపప్పలు ఏదూరంటే కొంతమంది తనుజ గారి ఫ్యాన్స్ అండ్ సుమన్ శెట్టి గారి ఫ్యాన్స్ కళ్యాణ్ని ఎవరెవరైతే తిట్టుకున్నారో వాళ్ళందరూ ఎర్రిపప్పలు అవ్వాల్సింది. ఎందుకంటే కళ్యాణ్ నిన్న బీభత్సంగా సపోర్ట్ చేశాడు. సపోర్ట్ దానికంటే ముందు నామినేషన్ అయిపోయిన మరుక్షణం కళ్యాణ్ అండ్ సుమన్ శెట్టి క్లోజ్నెస్ చూస్తే నార్మల్గానే నువ్వు అంటున్నావు, నార్మల్గానే ఫుల్ క్లోజ్, ఏదంటే అది మాట్లాడుకునేంత క్లోజ్ ఉన్నప్పుడు నామినేషన్లో అంతకుమించి మాట్లాడుకుంటారుగా. సేమ్ అదే క్లియర్గా కనపడుతుంది. ఏమంటారు తెలుసు కళ్యాణ్ రీతు ఎగతాళి చేస్తూ ఉంటే, అలా అన్నాడు కదా, అలా అన్నాడా, నేను వెళ్ళలేదే, ఇలా అన్నాడా, పాయింట్ ఆఫ్ వ్యూ అన్నాడా, ఎక్కడ సుమన్ ఎక్కడ, నువ్వు అప్పటికే స్మోకింగ్ చేస్తూ ఉన్నాను. అప్పుడు స్మోకింగ్ నుంచి బయటకు వస్తూ ఉండి చూస్తే నువ్వు అక్కడే ఉండు ఆగు ఆగు వస్తున్నా, అక్కడే ఉండు అరుస్తున్నావా, ఏంటి అరుస్తావా, అసలు పైకి వెళ్తావా, పులి చూడు, అప్పటికి ఆ పులి బొమ్మ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, పులి మీదకి వస్తావు, పైకి పులి మీద కంటే ఎట్రా కరెక్ట్ కుదలాడండి అనేసి ఆయన పుల్లాగా యాక్టింగ్ చేస్తాడు. సూపర్ ఆడు పైకి వచ్చినట్టు. తర్వాత అలా మాట్లాడుకుంటూ పైకి వస్తున్నావు, పైకి చిన్నోడి కాదు నువ్వు అంటే, అప్పుడల్లా సుమనన్న అది ఇది అనేసి, బంగారు కొండ కదా, బంగారు కొండ కదా, చిన్నపిల్లడు కదా, నువ్వు గడ్డం పట్టుకుని నువ్వు ఎక్కడ ఉండకూడదు, స్మోకింగ్ దగ్గర ఉండకూడదు అంటే, బంగారు కొండ అరిసి పైకి వచ్చిండు, ఏళ్ళు చూపించినట్టు ఏళ్ళు అనేసి అనుకుంటా ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకున్నాడు. భయంకరమైన క్యూటెస్ట్ వీడియో, అది ఒకసారి చూడాలి మీరు. కుదిరితే నేను ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెడతాను, బ్రాడ్కాస్ట్ ఛానల్లో చెక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయి ఉండండి, స్టోరీ పెట్టడానికి ట్రై చేస్తా. తర్వాత సరికి ఏళ్ళు చూపిస్తాను, ఏళ్ళు అంటుంటే ఇరిచేస్తా నువ్వు వెళ్ళు, బంగారు కొండ వచ్చి చిన్నపిల్లడు ఏళ్ళు అంటాడు. ఫన్నీగా ఉంది. కళ్యాణ్ కూడా వద్దు మా బంగారం కదా, కొరుకుతా అనేసి బాగా అనిపించింది. ఇద్దరు బాగా మాట్లాడుకున్నారు. కళ్యాణ్ పులి మీదే అరుస్తావా, ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెమాన్ తనుజతో మాట్లాడతాడు. ఇది డెమాన్కి నెగిటివ్ ఫుటేజ్, ఎందుకో చెప్తాను. డెమాన్ని నిబ్బా అనేసి పెట్టాను, చిన్నపిల్లడు చేష్టలు చేశారని. దానికి కొంతమంది డెమాన్ ఫ్యాన్స్ హట్ అయ్యి నన్ను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక 20 మంది చేసి ఉంటారు. మీకు కూడా ఏదైనా పాయింట్స్ ఉన్నప్పుడు మెసేజ్ చేసి నాకు అప్డేట్స్ ఇస్తా ఉండండి. ఏదైనా కొత్త వీడియోస్ మిస్ అయిన ఏమైనా ఫుటేజ్ ఉన్నా, మంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉన్నా, బిగ్ బాస్ రిలేటెడ్ ఏ స్టఫ్ అయినా నాకు షేర్ చేస్తూ ఉండండి ఇన్స్టాగ్రామ్లో, నేను చూస్తాను. ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు మళ్ళీ తప్పు వాళ్ళే అనేసి నన్ను అన్నీ కూడా వేస్ట్. అతను ఆ పర్టికులర్ ఎపిసోడ్లో నిబ్బాలాగే బిహేవ్ చేస్తాడు, నిబ్బాలాంటి పాయింట్స్ చెప్పాడు, పిల్ల బచ్చాలాగే చేశాడు. మళ్ళీ ప్రూవ్ అయింది. అస్సలు నచ్చలేదు నాకు ఇది. తమ్నేల్ పెట్టలేదు, ఇంకెన్ని తమ్నేల్స్ పెడతాయి, ఈ వీడియో అంత దారుణంగా ఉంది, అన్ని తమ్నేల్స్ పెట్టి అంత ఫుటేజ్ ఉంది. ఇక్కడి నుంచి ఏమంటారు తెలుసా, తనకి తానే నువ్వు కానీ తనుజ రీతుని కాకుండా ఎవరైనా నామినేట్ చేసి సేవ్ చేస్తుంటే నేను భలే ఫీల్ అయ్యేదాన్ని. రీతుని నా సేవ్ చేయాలే, కరెక్ట్గా సేవ్ చేసావు రీతుని, ఎందుకంటే నా పాయింట్స్ బాగాలేవు, నాది ఇన్వాలిడ్ పాయింట్స్, నేను నామినేట్ చేసిన పాయింట్స్ ఇన్వాలిడ్. మరి మీరేం మాట్లాడతారు, ఇంకా డిమాండ్ ఫ్యాన్స్ కావచ్చు, వేరే వాళ్ళ ఫ్యాన్స్ కావచ్చు, ఎలా మాట్లాడతారు? ఇక నేను చెప్పింది అదే కదా, ఇన్వాలిడ్ తుప్పాస్ పాయింట్లు నిబ్బాలాగా మాట్లాడని చెప్పి తనే యాక్సెప్ట్ చేస్తాడు. నా పాయింట్స్ బాగాలేవు కాబట్టి నువ్వు సేవ్ చేయడం కరెక్ట్ అంటే ఏంటిది? పాయింట్స్ బాగాలేనప్పుడు ఎందుకు నామినేట్ చేస్తావు? ఎందుకు సేవ్ అయిన తర్వాత ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అవుతున్నావు? ఒక స్టాండ్ మీద ఉండాలి కదా. వరస్ట్ ద కోర్ ఇది. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో డెమాన్ తుస్సు, అసలు మీరు ఎంతైనా ఫీల్ అవ్వండి, నేను ఏం ఫీల్ కాను, ఉన్నట్టు చెప్పకపోతే నాకు ఆగదు. నెక్స్ట్ వచ్చరికి దీని గురించి దివ్య సూపర్ పాయింట్ మాట్లాడతారు. ఇక్కడ సూపర్ పాయింట్లు, ఈ అన్సీన్ ఎండింగ్లో వరస్ట్ పాయింట్లు, ఈ రెండు మాట్లాడతారు. ఫస్ట్ ఏమైందంటే ఇది అయిపోయిన తర్వాత తనుజ రీతుతో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని? క్లియర్గా చూసుకో, ఒకటి గుర్తుపెట్టుకో, సేవ్ చేసిన తర్వాత క్లియర్గా చూసుకో, ఓవరాల్గా ఆ రోజు ఫౌల్ గేమ్ ఆడిచ్చిన దాని నుంచి చూసుకున్న తర్వాత వచ్చేసరికి మనీ మ్యాటర్లో అతను అడగడం కానీ, దానివల్ల నీకు ఇష్యూలు అయినాయి, ఫౌల్ మ్యాటర్ కానీ, తన వల్ల నీ గేమ్ పోతుందేమో అని నాకు అనిపిస్తుంది.
ఇది కరెక్ట్గా తన వల్ల ఈవిడ గేమ్ పోవడం కాదు, ఒకరి వల్ల ఒకరి గేమ్, ఇద్దరి వల్ల ఇద్దరు గేమ్లు అయితే పోయాయి. ఇప్పుడు అంతా ఎంత ప్రాబ్లం లేకుండా క్లియర్ అయిపోయిన తర్వాత డెమాన్ మళ్ళీ గెలికి డెమాన్ ప్యాంట్ చేశారు నామినేషన్ చేసి. బట్ వీళ్ళిద్దరికి ఒకరి గేమ్ ఒకరు పోయింది అన్న రోజులు అయితే పోయి ఒకరు ఇండివిజువల్గా ఆడుతున్నారో ఇద్దరిని ఇష్టపడడం మొదలుపెట్టారు జనాలు. తర్వాత దివ్య భరణి గారితో నిన్న చెప్పిన అందరికీ చెప్పుకుంటూ వచ్చిందండి, మరీ దారుణం ఈ తనుజ గారి మీద. ఎందుకో నాకు అర్థం కాల. తన ఫ్రెండ్ని తను సేవ్ చేసిన దానికి, తన ఫ్రెండ్ని సేవ్ చేశానని డైరెక్ట్గా కూడా ఆవిడ అంటుంది. అది దానికి ముందు ఈవిడితో డిస్కస్ చేసింది. అయితే ఇక్కడ మాట్లాడే తనుజ గారితో కూడా షేర్ చేస్తే ఆవిడ డైరెక్ట్గా చెప్పింది ఫ్రెండ్ కాబట్టి చేశానని. అప్పుడు నాకేం ప్రాబ్లం లేదనేది. కానీ దానికి ముందు కళ్యాణ్తో చెప్పింది, సుమంతో చెప్పింది, భరణి గారితో కూడా చెప్పింది సేమ్. నలుగురు నామినేట్ చేసిన వాళ్ళని సేవ్ చేయడం ఏంటది నాకు అర్థం కావట్లేదు. నలుగురు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మనకు కూడా, మనం నామినేట్ చేసిన దానికి. అది అయిపోయింది. ఎప్పుడు తనుజ రీతుతో మాట్లాడి చూపించారు, రీతు మీ ఇద్దరు ఫేక్ అది ఇది అనేది నేను ఏమంటలా, మీ గేమ్స్ మీరు ఆడండి, దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్, ఓకే, అంతకుమించి ఏమంటలే, ఇద్దరిని ఏమంటలా. తర్వాత భరణి గారు దివ్యతో అంటాడు, ఏమంటాడంటే బాత్రూంలో ఏదైతే భరణి గారు తనుజ ఇమానియల్తో నేను ఎందుకు సేవ్ చేయలేదు చెప్పి, తర్వాత తనుజతో డెమాన్ పవన్ అంటూ చూసావా, రీతుని సేవ్ చేయబట్టి హ్యాపీగా ఉన్న, వేరే సేవ్ చేస్తే నేను ఒప్పుకునేవాను కదా, నాకు కొంచెం బాగా అనిపించేది అన్నట్టుగా అన్న మాటలు వినేసి వచ్చి డెమాన్ పవన్ మాటలు విని భరణి గారు వచ్చి దివ్యతో చూసి, దివ్య వాడు ఏమన్నా తెలుసా డెమాను, రీతుని కాకుండా ఎవరైనా సేవ్ చేసి ఉంటే నచ్చేది కాదు, ఆ కోపం వచ్చేది, అదే ఏదో అంటున్నాడు అన్నట్టుగా ఇట్టే అంటాడు. నేను అన్నట్టుగానే మాట్లాడతాడు, కోపం వచ్చేది అదే నచ్చలేదు అన్నట్టుగా అన్నాడు, ఎందుకో అన్నట్టుగా ఫీల్ అవుతా అని చెప్తే దివ్య స్టార్ట్ చేసింది. దివ్య మాటలో పర్ఫెక్ట్, ఇక్కడ 1000% పర్ఫెక్ట్. వాడు చేసేది వాడు చేయాలి, ఏంటో చూడు ఎలా ఉందో, వాడు చేసేది వాడు చేయాలి, అంటే వాడు నామినేషన్ చేసి వాడు చేయాలి, అండ్ ఒకరు వచ్చి నామినేషన్ నుంచి సేవ్ చేయాలి. వాళ్ళంతా సరిగ్గా హ్యాపీగా గ్రూప్గా ఉంటారు, వాళ్ళంతా హ్యాపీగానే ఉంటారు. ఏదైనా మాట్లాడితే నన్ను మాత్రం ఒక గ్రూప్ని ఫామ్ చేసి అది ఇది చేస్తున్నాను అని రీతుతో నన్ను నామినేట్ చేస్తారని పర్ఫెక్ట్. వాళ్ళే ఉన్నారు కదా, నామినేట్ చేశాడు, సేవ్ చేయకపోతే ఫీల్ అవుతాను అంటాడు, వాళ్ళే అంత బాగున్నారు, నన్ను మాత్రం మీతో మాట్లాడేందుకు గ్రూప్ అనేది నామినేట్ చేస్తారు రీతు. పర్ఫెక్ట్ పాయింట్, సూపర్ పాయింట్. నెక్స్ట్ కళ్యాణం మళ్ళీ ఫన్నీగా సుమనతో ఏమంటాడు తెలుసా, సుమనతో వేలు చూపిస్తున్నావు, వేళ్ళు నీ పాయింట్ ఆఫ్ ఏంటి అనేసి ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు ఫన్నీగానే, చాలా బాగుండింది. నెక్స్ట్ సుమనన్న, నేను కెమెరాకి చూపించా ఆ వేలు నీకు కాదు, నువ్వే అడ్డం వచ్చావు. ఇది అయిపోయిన తర్వాత మార్నింగ్, ఇది అయిపోయింది, ఈరోజు అయిపోయింది, ఫ్యామిలీ వీక్ మార్నింగ్ చూస్తారు, ఎర్లీ మార్నింగ్ తూనిగతో ఆడుకుంటున్నారు. ఎవరు, తనుజ గారు తూనిగ బటర్ఫ్లై పట్టుకొని, బటర్ఫ్లైకి తూనికి డిఫరెన్స్ ఉంది, తూనిగ అని తెలియక బటర్ఫ్లై తూనిగ డిఫరెంట్ కదా, కావును నాకు తెలిసి బటర్ఫ్లై తూనిగ డిఫరెంటే, పల్లెటూరులో బీభత్సంగా తిరుగుతూ ఉంటాయి. ఆవిడ తూనిగని పట్టుకొని బటర్ఫ్లై అంటే ఆడుకుంటా ఏదో చిన్నపిల్ల వాయిస్ పెట్టి ఏదో చేస్తూ ఉండింది, అది చూపించారు. తర్వాత సరికి రీతు, ఇది బాగా అనిపించింది, నా తరపున ఎవరు లేరు బిగ్ బాస్, నాకు మాట్లాడే వాళ్ళు బిగ్ బాస్ లేరు, బిగ్ బాస్ అది ఇది అనేసి ఫన్నీగా నాకు ఎవరు లేరు బిగ్ బాస్ అన్నట్టుగా మాట్లాడుతుంది అందరి ముందే. సంజయ్ గారు ఫన్నీగా అనిపిస్తుంది దూరం నుంచోలా, అవును ఎవరు లేరు, సరే ఎవరు లేరులే, నేను ఏదైనా దగ్గరికి వస్తే మాత్రం స్పేస్ కావాలి అంటావు, ఎవరు లేకపోతే నేను వస్తే స్పేస్ కావాలి అన్నావు కదా, నిన్నంతా ఏడుస్తూ ఉంటే వెళ్ళింది స్పేస్ కావాలంటే అది వద్దండి నాకు అనేసి నవ్వుకుంటాను, అందరూ నవ్వుకుంటారు, బాగా అనిపించింది. ఇమాన్యుయల్ డెమాన్ మీద కామెడీ చేస్తున్నాడు, పాపం బిడ్డ అల్లాడిపోతున్నాడయ్యా, కూరగాయలు బాగా కట్టేనా ఆనందమే, కత్తి బాగా తెగుతున్న ఆనందమే, అంటే కళ్యాణ్ కూర రుచిగా ఉన్న ఆనందమే, బిడ్డ పాపం అల్లాడిపోతున్నాడయ్యా ఈ మధ్య నుంచి, బాగా ఫన్నీగా అనుకుంటుంటే పాపం పని చేసుకుంటానే ఉంటాడు డెమాన్. తర్వాత టాస్క్ అయిపోయిన తర్వాత ఏది ఆ టైం టాస్క్ని చూసారు, ఆ థ్రెడ్లు 3 వేసుకొని పోయి పెట్టే టాస్క్, ఒక్కొక్కరికి ఎంత టైం కావాలో ఆ టైం అయిపోయిన తర్వాత అన్సీన్లో చూపించింది. అంటే ఏమన్నా అంటుండ, అన్న నేను కొంచెం గర్ల్ ఫ్రెండ్తో మాడాలి కాబట్టి సరిపోయిందని, లేకపోతే నీకు కొంచెం టైం ఇచ్చామని నన్ను అర్థం చేసుకుంటావు అంటే పర్లేదు అనేసి అంటాడు. తర్వాత సుమనన్న తనుజ మధ్యలో ఒక ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్ జరుగుతుంది. ఇది వాళ్ళ వైఫ్ ఇచ్చిపోయిన హింట్స్కి, అంటే ఇచ్చిపోకముందే జరిగింది, స్టిల్ దానికి దీనికి భలే కనెక్ట్ అయింది కదా అని అనిపించింది. తనుజ గారు ఈ టాస్క్లో ఏం చేస్తారంటే వాటర్ ఇవ్వడం, సుమ్ము ఇట్టుగా సుమ్ము అనేసి అతనికి చెప్తానే ఉంది, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానే ఉంది నడుస్తూ ఫుల్ సీరియస్గా. దానికి వచ్చి ఆవిడేమన్నదంటే, కాళ్ళ మీద పడింది నాకు భలే అనిపించింది, సుమన్ కాళ్ళ మీద పడి, దీన్ని కొంతమంది నెగిటివ్ కూడా తీసుకెళ్ళచ్చు, కావాలనే ఇంటెన్షనల్గా చేసింది ఆడంత సీన్ లేదనే యాంగిల్ కూడా తీసుకెళ్తారు, నాకు అలా అనిపించాల. సుమన్ అన్న మీద అరిచిన దానికి, అన్న సారీ సుమ్ము, నేను నీకు గెలవాలనే ఉద్దేశంతోనే కోపం వచ్చేసి 2-3 సార్లు పెద్దగా అరిచాను, అందుకనేసి కాళ్ళ మీద పడుతుంది, డైరెక్ట్ కాళ్ళ మీద పడుతుంది. నేను ఫుటేజ్ టమ్నైల్ పెట్టని చూస్తారు, అదే విధంగా ఫుటేజ్ అన్సీన్లో ఉంది. సుమన్ చిచ్చి ఏంది ఈ తన్ను సుమ్ము, ఇది చూస్తే ఆవిడకి కాలు ఉంటుంది పాపం వాళ్ళ వైఫ్ గారికి. ఈ సుమ్ము సారీ అని కాలం పడితే, ఏంది తన్ను చీ నువ్వు నా కోసమే ఆడావు కదా తన్ను అంటే, లేదు 2-3 సార్లు కొంచెం సీరియస్ అని ఏమనుకోవద్దు అనేసి ఇద్దరు సారీ చెప్పిన తర్వాత ఇద్దరు హక్ చేసుకుంటారు, బాగా అనిపించింది ఆ సీన్. అదే నేను తమ్మునేలో పెట్టింది. ఇక్కడ నాకేమనిపిస్తుంది అంటే, వీళ్ళు ఏం బాగున్నారు,
వీళ్ళు సపోర్ట్గానే ఉన్నారు. ఏనా అర్థం చేసుకుంటున్నారు. అది ఫుటేజ్ 365 degreesలో 24/7 చూసొచ్చు కూడా ఆవిడతో ఉండొద్దు అని చెప్పారు చూసారా, అది ఎంత నెగిటివ్ అంటే అంత నెగిటివ్ సుమన్కి. ఎందుకంటే ఆవిడతో ఉండడం వల్ల ఆయనకి ఏదైనా నష్టం ఉంటే చూడాలి, కానీ ఆయనతో ఉండడం వల్ల పక్కన వాళ్ళకి పాజిటివ్ అయితే చూడాల్సిన అవసరం లేదు. ఆవిడ పాజిటివ్ అయి ఉండొచ్చు, హైప్ ఆవిడకి వస్తుండొచ్చు, కానీ మనకేమైనా హైప్ తగ్గి మనకేమైనా నెగిటివ్ అవుతుందని చూసుకోవాలి. మనకి పాజిటివ్ అవుతున్నప్పుడు ఎందుకు అనవసరమైన హింట్లు ఇచ్చి ఆయన ఏమో హింట్ ఫాలో అవ్వగలిగే అంత ఇదిగా ఉంటాడు, అమాయకంగా ఉంటాడు ఆయన. ఇంకెందుకు చేశారో ఏం చేశారో వాళ్ళకే తెలియాలి. నాకు తెలిసి అది వరస్ట్, అది చేయాల్సిన అవసరం లేదు. ఆ హింట్ వేస్ట్ హింట్ ఇచ్చారు ఆవిడ. తర్వాత సరికి భరణి గారు బాగా అనిపించారు సంజన గారితో. మీరు ఎందుకంటే ఆ రూల్స్ ఈ రూల్స్ పెడతారు, అది చుట్టుకోవాలి, నేను గెలిచినా కూడా ఎవరికి ఇస్తాను, మీలో ఒకరికే ఇస్తాను కదా, నేను సాక్రిఫైస్ చేద్దాం అనుకున్నా, కొంచెం టైం ఇస్తాను అనుకున్నా కదా, అందుకనే సంజన గారికి 5 నిమిషాలు టైం కూడా ఇచ్చారంట. ఈ మాటలు మాట్లాడుతుంటే అవును అనేసి అంటే విను అనేసి ఇద్దరు సీరియస్గా అనుకుంటా ఉంటే నడుము జిల్లడం ఇది ఫన్నీగా మాట్లాడుకున్నట్టు బాగా అనిపించింది. నెక్స్ట్ సుమన్ అయిపోయిన తర్వాత వాళ్ళ వైఫ్ వచ్చారు కదా, వాళ్ళ వైఫ్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత డిస్కషన్స్ ఏమయ్యో చూద్దాం. భరణి గారు దివ్యతో మాట్లాడుతూ, ఇది ఇంట్రెస్టింగ్ కన్వర్జేషన్. భరణి గారు దివ్యతో మాట్లాడుతూ వెళ్తూ హింట్ ఇచ్చి వెళ్ళిందంట అనేసి దివ్యకి చెప్తాడు. ఎవరు సుమన్ అన్న వైఫ్ వెళ్తూ హింట్ ఇచ్చి వెళ్ళారంట. ఆ హింట్ను కలిసి సుమన్ గురించి, అదే తనుజ గురించి అండ్ దివ్య గురించి అయి ఉంటుంది. దానికి దివ్య మరి నాకెందుకు చెప్పలేదు సుమన్ అన్న అంటే, చెప్తాడులే అనేసి భరణి అని అంటారు. భరణి వల్ల సరే నేను కూడా ఏం చెప్పారని అడిగితే చెప్తాలే అంటే, చెప్పనప్పుడు నాకెందుకు అనేసి అన్నట్టుగా మాట్లాడతాడు. చెప్పరు, ఆయన చెప్తానంటే చెప్పట్లే భరణి గారు. అప్పుడల్లా భరణి గారు ఫీల్ అవుతారు, నీకు ఏదైనా చెప్తే నాకే రిటర్న్ వేస్తా, అట్లయితే చెప్పకండి అనేసి అంటారు. మధ్యలో అంటే మాట వస్తే నీకు ఏదైనా చెప్దామంటే నాకే రిటర్న్ తేడాగా వస్తుంది, నాకెందుకు చెప్తున్నారు మీరు అంటావేంటి, నాకేం అర్థం కావట్లేదు నువ్వు అని దివ్య అని అంటాడు. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఆవిడ కొంచెం సీరియస్ టోన్తో మాట్లాడుతూ ఉన్నట్టు అనిపించింది. అప్పుడు దివ్య రండి వెళ్ళిపోబోతున్నాడు ఆయన అలిగి, రండి సగం చెప్తారు, అదే నాకు అంటున్నాను నేను, అంత మించి కూర్చోండి. భరణి అప్పుడల్లా నీతో హ్యాపీగా షేర్ చేసుకున్నా సరే, నీకు హ్యాపీగా షేర్ చేసుకున్నా సరే, వేరేలా వెళ్తుంది ఏంటో రీజన్ నాకు అర్థం కాలేదు నీ దగ్గర, నువ్వు ఎందుకు అంత సీరియస్. ఆయన నార్మల్గానే చెప్తున్నావు పాపం, దానికి ఆవిడ మరి నాకెందుకు చెప్పలేదు అంటారు సుమన్న, మరి చెప్తాడులే అంటే మరి మీరెందుకు చెప్పలేదు, సరే చెప్పదులే నాకు, ఇట్టా వేరేలాగా వెళ్తుంది అనగానే హ్యాపీగా షేర్ చేసుకున్నప్పుడు దివ్య గారు అన్న మాట నాకు అస్సలు నచ్చలే. అనవసరంగా దివ్య గారి ఆటను పెంట చేసుకుంటున్నారు, భరణి గారి ఆటను పెంట చేసుకుంటున్నారు. భరణి దివ్య తనుజ రిలేషన్షిప్ను ప్రతిసారి బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్న విధానం ఈజ్ వరస్ట్ ద కోర్. దివ్య గారు ఏమంటారు దానికి, వేరే ఇంకెవరైనా హ్యాపీగా తీసుకుంటే వాళ్ళకి చెప్పండి, అయితే తనుజ రిలేటెడ్ వేరే ఇంకెవరైనా హ్యాపీగా తీసుకుంటే వాళ్ళకి వెళ్ళి చెప్పండి. అయితే ఆయనకి అనిపిస్తుంది అప్పుడు, అబ్బా అయిపోయిందని మళ్ళీ తనుజ పేరు తీసుకొస్తే ఏందమ్మా నువ్వు అన్న ఫీలింగ్ వచ్చి అనవసరమైన అలుగులతో ఆయన గేమ్ పెంట చేసి ఈవిడ గేమ్ కూడా పెంట చేసుకుంటున్నారు, అనవసరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకున్నారు. దట్ ఈస్ వరస్ట్. అది అన్సీన్లో జరిగింది. అన్సీన్లో అండ్ ఎపిసోడ్లో జరిగిన ప్రతి పాయింట్ మీకు చెప్పాను. సంజన గారి గేమ్ అయితే నాశనం చేస్తుంది బిగ్ బాస్, అది క్లియర్గా నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో దయచేసి ఏ పర్టికులర్ టైంలో నేను చెప్పిన పాయింట్ కరెక్ట్గా ఉండాలన్నప్పుడు ఖచ్చితంగా కామెంట్స్ చేయండి, టైం ఫ్రేమ్ పెట్టండి, లైక్లు చేయండి, తర్వాత వచ్చేసరికి సబ్స్క్రైబ్ చేయండి. 10 lakhs సబ్స్క్రైబ్ దగ్గర ఉన్నాం, మీరేమో సబ్స్క్రైబ్ చేయరు, వస్తారు ముసుగు దొంగలాగా చూస్తారు. ఇదేమైనా ఐబొమ్మ అనుకున్నారా? యూట్యూబ్ అండి, ఐబొమ్మలో చూసిపోతారు. సబ్స్క్రైబ్ కొట్టాలా, కొట్టి ఎంకరేజ్మెంట్ చేసి ఇవ్వడాలి, కానీ పొగిడిపోవాలా. లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, బాయ్. కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ ఉంది, ఒకసారి ఫాలో అయ్యి దాంట్లో కూడా అప్డేట్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో ప్రోమోల గురించి చేస్తాం. అండ్ ఇప్పుడు లైవ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు లేసారు పిల్లకాయలు అసలు నిద్ర ఏం బాగుంటుంది, నిద్రలోనే ఉంటున్నాం మత్తుగా.